బాల్యం ప్రతి మనిషికి భగవంతుడు ప్రసాదించిన ఓ అద్భుత వరం. ఆ వరాన్ని సద్వినియోగించుకున్న వారే భావితరాలకు దిక్సూచులుగా మారుతారు. వినీలాకాశంలో ధ్రువ నక్షత్రాలై ప్రకాశిస్తారు. అటువంటి సంస్కారవంతమైన బాల్యాన్ని ప్రతి ఒక్క చిన్నారికి అందించే శక్తి తల్లిదండ్రులు, గురువులపై ఎంతైనా ఉంది. చిన్నతనం నుండే ధార్మిక ప్రవృత్తి వైపు వారి మార్గం సాగేలా కుటుంబ, పాఠశాల వాతావరణం ఉంటే వారు సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకు అనుగుణంగానే మన పూర్వీకులు సనాతన సంస్కృతి, ధర్మ పరిరక్షణ వంటి అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఎన్నో శాస్త్రాలను, అపూర్వ గ్రంథాలను అందించారు. ఇక వేద భూమిగా పరిడవిల్లుతున్న భారతదేశంలో హైందవ సంస్కృతికి పట్టం కడుతూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పేర్కొనవలసినది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా పేరొందిన టీటీడీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులతో సమాజ హితానికి దారి చూపుతూ ఎన్నో మహత్తర క్రతువులను నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల, తిరుపతిలో పలు పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్ను అందిస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ విద్యా సంస్థల్లో విద్యాధ్యయనం చేస్తున్న బాలలు రేపటి పౌరులుగా ఎదిగి తమ వంతు కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే చేపట్టిన మరో కార్యక్రమం సద్గమయ. తిరుమల, తిరుపతిలోని 7 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులలో భక్తితత్వం, ధార్మిక చైతన్యం, సామాజిక దృక్పథం నెలకొల్పేలా వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే సద్గమయ. జూలై 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆయా పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు నిష్ణాతులైన పండితులు, ఆచార్యులు, గురువుల చేత పలు అంశాలపై ఆసక్తికరంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో మన శ్రీనివాసుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మన కుటుంబం, దేశమును ప్రేమించుమన్న, సనాతన ధర్మం నిత్య నూతనం, మన గుడి, మన ఆచారాలు, సంప్రదాయాలు, మన పండుగలు, పరమార్థాలు, సామాజిక స్పృహ, స్నేహ గుణం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విషయాలపై చక్కని ఉదాహరణలతో తరగతులు జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో భావి భారత పౌరులను అన్ని రంగాలలో సంపూర్ణ సమర్థవంతులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రవేశపెట్టిన సద్గమయ కార్యక్రమం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, పండితులు, విద్యార్థినీ విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలోనే అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ముందున్నారంటే దానికి కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ మనకు వెనకాలండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు టీటీడీలో 7 స్కూళ్ళు, హై స్కూళ్ళు ఉన్నాయి మన తిరుపతిలో, తిరుమలలో కలిపి. ఈ 7 స్కూళ్ళు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నాయంటే దానికి కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మేనేజ్మెంట్. ఈరోజు మనకు శుభదినం. ఎందుకంటే రోజు కూడా మనం ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రాం కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం స్కూల్లో అన్ని స్కూల్లో కూడా జరుపుతున్నాం. కానీ ఈరోజు సద్గమయ అనే ప్రోగ్రాంని జరిపించాలని చెప్పేసి మన రఘునాథ్ సార్ గారు డిపిపి, తర్వాత మన డిఓ గారు దీనంతా కూడా దగ్గర 2 నెలలుగా ఈ ప్రోగ్రాం జరిపించడానికి వాళ్ళ ఛాయశక్తుల్లో కృషి చేశారు. చదువుతో పాటు సంస్కారం, సాంప్రదాయాలను మేము ప్రతిరోజు కూడా నేర్పిస్తున్నాం. దాంతోపాటు ఇటువంటి ప్రోగ్రాంలంతా కూడా మన పెద్దలందరూ కూడా ఇక్కడ మన ఎస్జిఎస్లో జరిపించడం చాలా గర్వకారణం. దీంతోపాటు మేము ప్రతిరోజు కూడా తెల్లవారి నుంచి సాయంకాలం వరకు కూడా మాకు చదివే కాదు, చదువుతో పాటు మాకు సంస్కారం ఉండాలి, సంస్కారంతో పాటు మన సాంప్రదాయాలు ముఖ్యమని ప్రతి విద్యార్థికి కూడా మేము సాంప్రదాయాలు కూడా నేర్పిస్తున్నాం ఈరోజు మన టీటీడీ స్కూల్లో అన్నింటిలో కూడా. కానీ మన విద్యార్థులందరూ కూడా ఈరోజు మన ఎస్జిఎస్లో చదివిన విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన తర్వాత
10 కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో కూడా అక్కడ కూడా కాలేజీకి ఫస్ట్ వస్తున్నారంటే దానికి కారణం మనం ఇక్కడ వేసే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ బాగుంది కాబట్టే ఈరోజు మనకు ఎస్జిఎస్ నుంచి పోయిన పిల్లలందరూ కూడా వేరే వేరే కాలేజీల్లో కూడా నంబర్ 1 స్థానంలో కాలేజీకి ఫస్ట్ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరిపించడానికి మూల కారణం మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళ కోఆపరేషన్ వల్లనే మేము ఇంత చక్కనైన ప్రోగ్రాంలన్నీ కూడా చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి కార్యక్రమం సద్గమయ అనేటటువంటి కార్యక్రమం. నిన్నటి రోజు అనగా 28వ తేదీ నుంచి 4 రోజులు ఈ కార్యక్రమాన్ని 7 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులని ఉద్దేశించి సద్గురువుల చేత శిక్షణ ద్వారా ఈ విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు. ఈ 2వ రోజు కూడా కేటాయించినటువంటి సబ్జెక్ట్స్ని అంతా కూడా టైం టేబుల్ ప్రకారము ఆ గురువుల చేత బోధన జరుగుతుంది. అయితే ఈ యొక్క సద్గమయ అనేటటువంటి కార్యక్రమం యొక్క క్యాప్షన్ నేటి తరానికి వెలుగుబాట. సద్గమయ అనేటటువంటిది నేటి తరానికి వెలుగుబాట. నేటి బాలలే రేపటి పౌరులు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ ధోరణిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్లు విద్యార్థి దశలోనే పిల్లలకు సనాతన ధర్మం పట్ల, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, అభిరుచి కలిగించడం ఎంతైనా అవసరం. విద్యార్థులకు నేడు భౌతిక విద్యతో పాటు మానవీయ విద్యల అవసరం ప్రస్తుత సమాజానికి ఎంతో ఉంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిత్వ నిర్మాణం, ధార్మిక మానవీయ మూల్యాలపై సద్గమయ అనే శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం దత్తసాయి చరిష్మా. నేను ఎస్జిఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఒక వ్యక్తి గురించి మనం గొప్పగా మాట్లాడాలంటే కేవలం అతనికి ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, అతను పాటించే ధర్మం, న్యాయం, అతని వ్యక్తిత్వం తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. అలాంటి ధర్మాన్ని, న్యాయాన్ని మాకు తెలియచేసిన ఈ కార్యక్రమమే సద్గమయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మేము తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, అసలు న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, మనం ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎంత గొప్పగా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, అసలు మనం పుట్టిన ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి అని ఎన్నో విషయాలను మాకు తెలియజేసిన ఈ సద్గమయ కార్యక్రమానికి, ఇంకా దీన్ని నిర్వహించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే గురుచరణ్. నేను ఎస్జిఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మన టీటీడీ దేవస్థానము ఈ సద్గమయ అనే కార్యక్రమం మొదలుపెట్టినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అనే విషయాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో ఒక పాఠం ఉంది. ఆ పాఠం పేరు మన శ్రీనివాసుడు. దీంట్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుడు అనేది ఒకటి. శ్రీనివాసుడు గురించి తెలుసుకోవచ్చు. శ్రీనివాసుడు ఒక చరిత్ర గురించి ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేయబడతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎన్ శాశ్వత పద్మశ్రీ. నేను 10వ తరగతి ఎస్జిఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలుసుకున్నాను. మొదటి పాఠంలో శ్రీనివాసుడు, మన శ్రీనివాసుడు అనే ఈ పాఠంలో నేను శ్రీనివాసుడికి ఎలా ఇన్ని పేర్లు వచ్చాయి, ఆయనని 7 కొండలవాడ అని ఎందుకు అంటారో అని చాలా తెలుసుకున్నాను. నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి ఇలా 7 కొండల పేర్లు ఉండడం ద్వారా ఆయనకి 7 కొండలవాడ అని పేరు వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి కళ్యాణ్ రాజు. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా దేవస్థానం వారు నిర్వహించిన ఈ సద్గమయ అనే ప్రోగ్రాం మాకు చాలా మంచి విషయాలను నేర్పిస్తుంది. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మాకు ఎలా మెలగాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఉపాధ్యాయుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కటి మాకు క్లుప్తంగా మా ఉపాధ్యాయులు మాకు ఇచ్చిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ధరణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు జరుగుతున్న పాఠం నుంచి నేను ఒక పాఠం గురించి చెప్పబోతున్నాను. మన కుటుంబం, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులకి మనం ఎలా గౌరవం ఇవ్వాలి, మన దేశం గురించి ఎలా మనం నేర్చుకోవాలి, దేశం అంటే ఏంటి, మనం దేశం గురించి ఏం చేస్తున్నాం, దేశం గురించి కాపాడే వాళ్ళకి మనమేం రెస్పెక్ట్ ఇస్తున్నామని నేర్చుకున్నాము. ఈ టీటీడీ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ.
నా పేరు పౌర్ణమి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్జిఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మాకు 2 రోజులుగా సద్గమయ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ సద్గమయ ప్రోగ్రాం వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. మన శ్రీనివాసుడు ఎలా జన్మించాడు, శ్రీనివాసుడు ఎలా ఈ కలియుగంలో ఉద్భవించాడు, మన శ్రీనివాసుడు ఎలా ఈ కలియుగ ప్రత్యక్ష దేవుడు అయ్యాడు, ఇంకా ఎలా 7 కొండలుగా వెలిసాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మాకు ఈ సద్గమయ ప్రోగ్రాం వల్ల మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇలాంటి విషయాల ద్వారా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇంకా గురువు పట్ల ఎలా భక్తితో ఉండాలి, ఇంకా అతిథిని ఎలా గౌరవించాలి, అతిథిని ఎలా సేవించాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మాకు ఎంతో బాగా చెబుతున్నారు. ఇలాంటి సద్గమయ ప్రోగ్రాం ద్వారా ఈ నేటి విద్యార్థులకు ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనే విషయాలు ఎంతో బాగా చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి లిఖిత. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. దానిలో వాళ్ళు సద్గమయ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు ఇచ్చిన పుస్తకాలలో మొదటి పాఠం మన శ్రీనివాసుడు. దీని వలన 7 కొండలకి ఏమేం పేర్లు ఉన్నాయి, వాటి విశిష్టతలు ఏంటి అని ఎన్నో విషయాల్ని గ్రహించాము. నా పేరు శ్రీరామ్. నేను 10వ తరగతి బి విభాగం ఎస్వి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలు అనే విషయం అందరూ మర్చిపోతున్నారు. దాన్ని గుర్తు చేయడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం టీటీడీ సద్గమయ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానివలన ప్రతి ఒక్క విద్యార్థి నైతిక విలువలు ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే తిరుమలేష్. నేను 10వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈ సద్గమయ ద్వారా నాకు తెలిసిన విషయాలు మన వెంకటేశ్వర స్వామి గురించి, మరియు అమ్మా నాన్నల్ని, ఆచార్యని, అతిథిని ఎట్లా గౌరవించాలో, అందరినీ ప్రేమతో దేశభక్తితో చూడాలని తెలిసింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే మునుసుమంత్. ఎస్వి పాఠశాల 9వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈ రోజుటి పాఠం సద్గమయలో సార్ గారు సనాతన ధర్మం, నూతన ఆచారాల గురించి చెప్పబోతున్నారు. నిన్న ఎస్ భీమన్న సార్ వాళ్ళు వచ్చి మాకు తల్లిదండ్రుల గురించి, గురువుల్ని ఎలా గౌరవించాలనే దాని గురించి, బయట సమాజంతో ఎలా మెలగాలనే దాని గురించి చెప్పారు. మొక్కై వంగనిదే మానై వంగున అనేదాన్ని మనసులో పెట్టుకొని మాకు ఈ సద్గమయ క్లాసులు అనేది ప్రారంభించడం జరిగింది. మేము దీని వలన ఎంతో నేర్చుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో వినూతనంగా సనాతన ధర్మాన్ని మాకు బోధించడానికి సద్గమయ అను మహత్ కార్యాన్ని 4 రోజుల పాటు మాకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మా జీవిత గమనం స్వర్ణ మార్గంలో సాగుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమంలో గురువులు బోధించిన వాక్యాలు మా జీవిత గమనాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని దృఢంగా నమ్ముతున్నాము. ఇంతటి మహత్ కార్యాన్ని మా బాగు కోసం మాకు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి శతద సహస్రద రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ జయశ్రీ. నేను 9వ తరగతి ఏ విభాగం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుతున్నాను. మాకు 28వ తేదీ నుంచి సద్గమయ అనే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో పాల్గొనడం వల్ల మేము చాలా విషయాలను నేర్చుకుంటున్నాము. మాకు నిన్న జరిగిన పాఠాలలో మాతృదేవోభవ, పితృదేవోభవ మరియు అతిథి దేవోభవ అనే వాటి గురించి మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాము. భవిష్యత్తులో మేము మా పిల్లలకి ఎలా నేర్పియాలి, భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి మేము ఇప్పటి నుంచి ఏం చెప్పదలుచుకున్నామో అలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాము. మన తల్లిదండ్రులను ప్రతిరోజు మనం ఎలా గౌరవించాలో నేర్చుకున్నాము. పూర్వంలో పండుగలు ఎలా జరుపుకునేవాళ్ళు, వాళ్ళ ఆచారాలు ఏంటి, దాంట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి అన్న దాని గురించి కూడా నేర్చుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి గురుసాయి సహస్ర. నేను శ్రీ కోదండ రామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈ సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టేందుకు, మానవీయ విలువలు, నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ రోజుల సద్గమయ కార్యక్రమం ద్వారా ఉత్తమ గురువులచే బోధించబడితే ఉత్తమ విద్యార్థులుగా ఈ సమాజాన్ని నిర్మించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ నందిని. నేను శ్రీ కోదండరామ ఉన్నత పాఠశాల
10వ తరగతిలో చదువుతున్నాను. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడానికి, ఉత్తమ పౌరులుగా ఎదగడానికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టి దేశ ఔన్నత్యాన్ని ఎదగడానికి సద్గమయ కార్యక్రమం దోహదపడుతుంది.